నమస్కారం గురు. నమస్కారం మా ప్రవళిక. గురుగారు, మనము ఏదైనా గుడికి వెళ్ళినప్పుడు పూజారి ఏం చేస్తాడంటే అప్పుడప్పుడు అక్కడ ఉన్న మాలను తీసి మెడలో ఇట్లా జరుగుతుంది. అంటే అది చేయడం వల్ల మాకేదో అనుకున్నది జరిగిపోతుంది, అంటే అది దేవుడి మాల కాబట్టి అనేసి అనుకుంటుంటారు. ఇంకొకటి ఏంటంటే మనం ఎప్పుడైనా పూజ చేసి పెట్టినప్పుడు దేవుడి పట్టం నుంచి పువ్వు రాలిపైన లేదు హోమగుండంలో ఏదో దేవుడి ప్రతిరూపం వస్తుంది అనేసి అది అదృష్టంగా అనేసి అని భావిస్తూ ఉంటారు. సో అంటే మనం ఆ దేవుడికి సమర్పించింది తీసుకోవడం ఒక అదృష్టం కాకపోతే దానివల్ల ఏదో జరిగిపోతుంది అనేది నిజమేనా? ఎగ్జాక్ట్లీ, మంచి క్వశ్చన్ అన్నమాట. భగవంతుడికి సమర్పించినటువంటి దాన్ని మనం తీసుకోవడం శేషం అంటాం, అంటే రిమైండర్. అంటే ఆయనకి వేసిన మాల మనం తీసుకోవచ్చు, తప్పలేదు. కానీ నువ్వన్నట్టుగా అది వేసుకుంటే మనకి ఏవో వండర్స్ జరిగిపోతాయి అని అనుకోవడం తప్పు. అయితే ఇది మా దీంట్లో మళ్ళీ 2 కేటగిరీస్ ఉంటాయి, 2 కేసెస్. ఒకటి మామూలుగా మనం గుడికి వెళ్తాం, రొటీన్గా అందరికి ఇస్తాడు పంతులు గారు, పాపం ఏదో ఒక తులసాకో పువ్వో ఏదో ఒకటి డిఫరెంట్గా మనకి ఇస్తాడు. మనం మహాప్రసాదం కింద భగవంతుడికి సమర్పించింది, భగవంతుడి ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్ కాబట్టి ఆయన టచ్ చేసి వచ్చింది కాబట్టి ఓకే మనకు కూడా మంచి పాజిటివ్ వైబ్స్ ఉంటాయని చెప్పేసి మనం తీసుకొని నోట్లో పెట్టుకోవడమో లేకపోతే దాచుకోవడమో చేస్తాం. ఇది ఏం ప్రమాదకరం కాదు. కానీ చాలా మంది జీవితాలు నాశనం అయిపోతున్నాయి. ఎవరి వల్ల? ఈ పంతులు గారుల వల్ల. కొంతమంది ఎలాగంటే వీళ్ళు వస్తారు, వాళ్ళు ఏదో పాపం ఎన్నో సంవత్సరాల నుంచి వీళ్ళకి తెలిసిన వాళ్ళు అనుకుందాం, ఫర్ ఎగ్జాంపుల్ పోనీ తెలియని వాళ్ళు, వీళ్ళు మంచి వెల్ టిప్ టాప్ గా తయారై వస్తారు. వీళ్ళ దగ్గర నుంచి మనకి డబ్బులు వస్తాయి, కొంచెం ఎక్కువ వస్తాయి అని గెస్ చేస్తాడు కొంతమంది పంతులు గారు. అప్పుడు అది న్యాచురల్, తప్పే ఉంది, అది వాళ్ళ ప్రొఫెషన్ అది. అప్పుడు ఏం చేస్తాడు, రండి అమ్మా రండి అని దేవుడి దగ్గర హారతి ఇచ్చేటప్పుడు గోత్రం చెప్పండి అంటాం. అన్ని చెప్పి గోత్రనామాలు చెప్పించుకున్న తర్వాత పూజ చేసిన తర్వాత దేవుడి మెడలో ఉన్నటువంటి దండలు తీసుకొచ్చి ప్రత్యేకించి వీళ్ళకి వేస్తాడు. అది మహాప్రసాదం అని తప్పే ఉంది. చిన్న పువ్వు దండ ఎలాగైతే మనకి తులసాకిస్తారో అలాగే భావించాలి, పూజారి తప్పిందులో లేదు. కానీ వీళ్ళు ఏమనుకుంటారంటే అబ్బా ఇంతమంది ఉన్నారు కానీ ఇంతమందిలో నాకు మాత్రమే ఆ భగవంతుడు యొక్క దండ, స్వామివారి డైరెక్ట్ మెడలో దండ నాకు పూజారి గారు ఇచ్చేశారు, ఇదేదో ఐఏఎస్ ఐపీఎస్ డిగ్రీ లాగా ఏదో కలెక్టర్ పోస్ట్ ఇస్తున్నట్టు ఫీల్ అవుతారు. దీనివల్ల ఏమవుతుందంటే చాలా మంది ఉద్యోగాల కోసం అప్లై చేసుకునేటటువంటి వాళ్ళు ఏం చేస్తున్నారు, ఎక్కువ ట్రై చేయకుండా స్వామి నన్ను అడుగుతూ ఉంటారు డౌట్స్. మాకు దర్శనాలకు వెళ్తున్నాం అనుకోండి, డైరెక్ట్ రండి అని పిలుస్తున్నారు. ఎవరో ఒకరు తెలిసిన వచ్చి మమ్మల్ని తీసుకెళ్ళి లోపల గుళ్ళోకి రండి రండి అని చెప్పి ఆ లైన్ దాటించేసి లోపలికి తీసుకెళ్ళి శీఘ్ర దర్శనం ఇప్పిస్తున్నారు. అలాగే పూజారి గారు చక్కగా దండ ఇచ్చేస్తున్నారు. ఇవన్నీ జరుగుతున్నాయి కానీ జాబ్ మాత్రం రావట్లేదు. ఏంటి స్వామి 3-4 సంవత్సరాల నుంచి అంటారు. అది మనం ట్రై చేయాలా, మనం కర్మ ఆధారపడి ఉంటుంది. కర్మ పరిపక్వం అయినప్పుడు, సమయం ఆసన్నం అయినప్పుడు మాత్రమే మనకు ఆ జాబ్ వస్తుంది. అయితే కర్మ అనేటటువంటిది మనం చేసుకున్నది, ఆ కర్మను తొలగించుకోవడం కోసం మనం కొన్ని మంచి పనులు చేస్తూ ఉంటే ఆ కర్మలో ఉన్నటువంటి నెగిటివిటీని మనం తగ్గించుకుంటూ రావచ్చు. ఎప్పుడో మనం పూర్వజన్మలో కర్మ చేస్తాం, ఈ జన్మలో మనం ఇంతేనా అని డిప్రెస్ అవ్వాల్సిన పని లేదు. దానికి ఆల్టర్నేటివ్స్ చెప్పాడు భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్మ. నీ కర్మను మార్చుకుంటే దాంట్లో ఉన్నటువంటి గత జన్మల నుంచి వచ్చినటువంటి కర్మ వల్ల వచ్చేటటువంటి నీ కష్టాలన్నీ కూడా అవి స్లోగా కట్ అవుతూ ఉంటాయి, తగ్గుతూ ఉంటాయి, ఇంటెన్సిటీ తగ్గిపోతుంది అని క్లియర్గా చెప్పారు జగద్గురు భారతీ తీర్థ స్వామి వారు. అథెంటిసిటీ ఇందులో ఇంకా ఎవరు కూడా పనికిరాదు అనమాట. సో జగద్గురువులే స్వయంగా చెప్తున్నారు. అందరూ కూడా ఏ స్వామీజీ అయినా ఎవరైనా చెప్పేది అదే. సో ఈ విధంగా మనకేంటంటే ఇక్కడ 100% ఈ భావనలో మనం భావన చేసుకునేటటువంటి భావనలో తేడా మన వల్ల వస్తుంది అది. అంతేగాని పంతులు గారి ప్రాబ్లం కాదు ఇది. యాజ్ యూ థింక్ సో యూ బికమ్. నువ్వు ఎలాగైతే ఆలోచిస్తావో అలాగే అయిపోతావు. యద్భావం తద్భవతి. క్రిస్టియానిటీ చెప్పింది అదే, యాజ్ యూ థింక్ సో యూ బికమ్. హిందూ మతం చెప్పింది యద్భావం తద్భవతి. నువ్వు ఎలా అనుకుంటావో అదే జరుగుతుంది. యాజ్ యూ సో యూ రీప్. ఏ విత్తనం అయితే వేస్తామో ఆ చెట్టే వస్తుంది. మర్రి విత్తనం వేస్తే మర్రి చెట్టే వస్తుంది, మర్రి విత్తనం వేస్తే మల్లి చెట్టు రాదు. సో ఆ విధంగా మనకున్నటువంటి భావాన్ని బట్టి ఫలితం వస్తుంది అనమాట. మనం ఏమనుకుంటాం, అబ్బా మాలేశాడు, మనకి స్పెషల్ ట్రీట్మెంట్ ఇచ్చాడు,
మరి ఈ అందువలన మనకి నియర్ ఫ్యూచర్లో అంటే విత్ ఇన్ డేస్లో దేవుడు మాలేసాడు కాబట్టి ఈ రోజు వేసాడు కాబట్టి రేపే మనకి పోస్ట్ వచ్చేయచ్చు, రేపే మనకి అప్పవలసినటువంటి వారు తిరిగి ఇచ్చేయచ్చు, రేపే మనకి ఎవరో ఎగ్గొట్టేసినటువంటి వాడు మనకి వచ్చేయచ్చు, మనకి బిల్డింగ్ మన బంధువులు చచ్చిపోయి ఆ బిల్డింగ్ మన పేరు మీద పడిపోవచ్చు. ఇలా మానవుడు ఆలోచిస్తాడు. ఎందుకంటే నేను క్లియర్గా ఎందుకు ఇంత గట్టిగా ఖచ్చితంగా చెప్తున్నానంటే కొన్ని జీవితాలు నాశనం అయిపోయినటువంటి వాళ్ళని చూశాను కాబట్టి. నాకు తెలిసినామా అతను సినిమా ఇండస్ట్రీలో నెంబర్ 1గా ఉండేటటువంటి హీరో వెంకటేష్ పర్సనల్ మేనేజర్గా చేసిన వ్యక్తి వాళ్ళకి బెజవాడ కనకదుర్గమ్మ దేవస్థానం మన దేవస్థానంలోకి వస్తే అక్కడ పంతులు గారు దండ వేశారని, అమ్మవారు దండే పడిపోయిందండి, మా ఫ్యూచర్ బ్రహ్మాండంగా ఉంటుందని అని అనుకున్నారు. పాపం వాళ్ళు తప్పేం లేదు, కానీ అలా అవ్వదమ్మా అని నేను చెప్తున్నా సరే వాళ్ళు వినలేదు. ఆ విధంగానే వాళ్ళ ప్రవర్తన వాళ్ళు చేసుకున్నటువంటి పనుల వల్ల మరి వాళ్ళు డిటెరిరేట్ అవుతూ ఆ ఉద్యోగం కోల్పోవడము, ఆ తర్వాత క్రింద పతనం అవడము అనేటటువంటిది నా కళ్ళ ముందు చూశాను. సో ఇలాంటి మూఢనమ్మకాలన్నీ కూడా పెట్టుకోకుండా ఎవరి హార్డ్ వర్క్ వాళ్ళు చేస్తూ పేదలకు సేవ చేసుకోవడము, ఆ తర్వాత మనం మంచి పనులు మంచి కర్మలు వికలాంగులకి పేదవాళ్ళకి స్త్రీలకి వీళ్ళందరినీ గౌరవిస్తూ మానవత్వపు విలువలు మనం కాపాడుతూ స్వామి వివేకానంద చెప్పినటువంటి పద్ధతుల్లో జగద్గురు ఆదిశంకరాచార్యులు వారు చెప్పిన పద్ధతుల్లో మనం నడుచుకున్నప్పుడు ఖచ్చితంగా మనకి మంచి జరుగుతుంది. ఇక రెండవ అంశం, ఇక దేవుడి మీద పూజలు చేస్తుంటే ఒక పువ్వు పడుతుంది. ఒక పువ్వు పడితే అది పెట్టే యాంగిల్ని బట్టి ఉంటుంది. అది వైబ్రేషన్ మనం పెట్టిన తర్వాత కొంతసేపు అయిన తర్వాత విండ్ ఉంటుంది, గాలి తగులుతుంది, దాని నుంచి మనం పెట్టినటువంటి యాంగిల్ని బట్టి అది క్రింద పడుతుంది. అది చూడండి పువ్వు పడిపోయింది, దేవుడు మీ కోరిక తీర్చేస్తున్నాడు. అది కాకతాళీయంగా యాదృచ్ఛికంగా జరిగిందనుకో, అదిగో దేవుడు పువ్వు పడింది కాబట్టి ముందే చెప్పేశాడు దేవుడు కాబట్టి కోరిక తీరిపోయింది అని దానికి ఆపాదించడం, ఇవన్నీ కూడా మంచిది కాదని చెప్పి బాలీవుడ్ సూపర్ స్టార్ అయినటువంటి అనిల్ కపూర్ ఎప్పుడో చెప్పాడు. ఏమని చెప్పాడు? దేవుని కోరికలు తీర్చేటటువంటి వస్తువుగా ఆపాదించారు, ఇవన్నీ చాలా ప్రమాదకరమైనటువంటి పనులు అని పాపం ఆయన చెప్పాడు. అప్పుడు ఆయన్ని చాలా ఈజీగా తీసుకున్నారు. ఇలాంటి మూఢనమ్మకాలు పెంచడం వల్ల అవి తిరిగి తిరిగి మనకే వస్తాయి అన్నమాట. సో దేవుడు పువ్వు పడ్డం అనేటటువంటిది అది యాదృచ్ఛికంగా జరిగిందే తప్ప దేవుడు ఆశీర్వదించేసి దేవుడు మన మీద వేసేసింది కాదు. అలా ఎవరైనా పీఠాధిపతులు స్వయంగా ఎవరు ఎంత పెద్ద పీఠాధిపతి చెప్పినా కూడా అది అబద్ధమని మనం తెలుసుకోవాలి. అండ్ నెక్స్ట్ కమింగ్ టు ద థర్డ్ పార్ట్, ఈ యొక్క హోమాలు గేమాలు చేసేటప్పుడు ఇలాగా అదిగో చూడండి, అదిగో దేవుడు రూపం వచ్చేసింది, ఇదిగో దేవత కనబడిపోతుంది, అమ్మవారు మనకు దర్శనం ఇచ్చేసింది అని ఫోటోలు తీసి ఫ్లేమ్ అమ్మ, అది ఫ్లేమ్, అగ్ని ఫ్లేమ్. ఆ ఫ్లేమ్ ఏమవుతుంది, కొంచెం నెయ్యి ఎక్కువ పోస్తే మంచిగా వస్తుంది, ఒక షేప్ కింద వస్తుంది. ఆ షేప్ ఇదిగో చెయ్యి, ఇదిగో ఇదిగో కాలు, ఇదిగో ఇదిగో ఈ ముక్కు, ఇదిగో. అసలు దేవుడికి రూపం ఉండదనేటటువంటి నిరాకారుడు ఆకారం తీసుకోగలడు, ఆల్ పవర్ఫుల్, ఆల్ పర్వేడింగ్ అండ్ ఓమ్నిసెంట్, ఓమ్నిపొటెంట్ అని దేవుడి గురించి సైన్స్ చెప్తోంది, వేదాలు చెప్తున్నాయి. వీళ్ళేమో మూఢనమ్మకాలు ఇంకా పెంచుతున్నారు. ఇలా పెంచడం వల్ల మిగతా వాళ్ళకు మేము హోమం చేసినప్పుడు ఈ రాలేదే, వీళ్ళు చేసినప్పుడు వీళ్ళకి వచ్చిందే అనేటటువంటి అసూయ భావన అనేటటువంటిది రావడానికి అవకాశాలు ఉంటాయి. అందుకనే మేము స్టూడెంట్స్కి ఎగ్జామ్స్లో ఇంతకుముందు మనం చదివినప్పుడు ర్యాంకింగ్ ఉండేది, ఫస్ట్ ర్యాంక్, సెకండ్ ర్యాంక్, థర్డ్ ర్యాంక్ అని పిలిచేవాళ్ళం. ఇప్పుడు యూనియన్ గవర్నమెంట్, ఇండియన్ గవర్నమెంట్ ఏం చేసిందంటే ర్యాంకింగ్ సిస్టమ్ తీసి పడేసింది, గ్రేడ్ సిస్టమ్ పెట్టేసింది. ఏ గ్రేడ్ అంతే, బి గ్రేడ్ అంతే, A+1, A+ అట్లా. సో దీనివల్ల అందరూ బాగా చదువుకోండి. ఇంకా అడ్వాన్స్గా వెళ్ళి 2020లో ఇప్పుడు ఉన్నటువంటి RTE రైట్ టు ఎడ్యుకేషన్లో నరేంద్ర మోడీ గారు అద్భుతంగా మెకాలే పెట్టినటువంటి బ్రిటిష్ కాన్సెప్ట్, ఇంతవరకు మనం చదువుకున్నదంతా కూడా బ్రిటిషర్స్ పెట్టినటువంటి విద్యా విధానం చదివాం, అది తీసవతల పడేశాడు నరేంద్ర మోడీ 2020 నుంచి. మన ఇండియన్ కాన్స్టిట్యూషన్ ప్రకారం మనం పెట్టుకున్నటువంటి ఇండియన్ చదువులు, గురుకుల శిక్షణ, మనం ఏ సిలబస్ అయితే మనం పెట్టుకుంటామో ఇండియన్ గవర్నమెంట్ పెట్టినటువంటి సిలబస్ మెథడాలజీని మనం అడాప్ట్ చేసుకుంటున్నాం 2020 నుంచి. కాబట్టి ఈ రకమైనటువంటి విద్యా విధానంలో ఇక్కడ మూఢనమ్మకాలకి తావు లేదు. ఆ విధంగా అడ్వాన్స్మెంట్ అనేటటువంటిది, టెక్నాలజికల్ అడ్వాన్స్మెంట్ అనేటటువంటిది రావాలి తప్ప మూఢనమ్మకాలు పెంచే విధంగా ఏ విద్య ఉండకూడదు, ఎవరు కూడా ప్రయత్నించకూడదు. దీనివల్ల ఏంటంటే చాలా ప్రమాదాలు జరుగుతాయి. వాళ్ళకి తెలియదు, ఏదో సెల్ఫిష్ గ్రీడ్స్ కోసము, వాళ్ళ యొక్క దీనికోసము దేవుడు ఏదో ఇలా కనబడ్డాడు, ఫ్లేమ్ వస్తుంది, ఇట్లా ఇట్లా చెప్తున్నారు. ఇదంతా నాన్ సెన్స్, అది ఎవరు నమ్మకూడదు. ఒకవేళ నమ్మి టెస్ట్ చేసుకోండి, మీ యొక్క కోరికలు తీరిపోతే ఓకే, మీ కోరికలు తీరవుగా, ఎందుకంటే విత్ ఎఫర్ట్ ఓన్లీ.
మీ కోరికలు తీరేది. మీరు గుడ్ డీడ్స్ అండి, మీరు మంచి చేస్తేనే, మీ మంచి కర్మలు చేస్తేనే, ధర్మానికి స్టిక్ అయితేనే మీకు వస్తుంది అదృష్టం అనేటటువంటిది. అంతేగాని మీరు ఎన్ని మోసాలు చేసినా, ఎన్ని చేసినా, ఎలాంటి మూఢనమ్మకాలకు ఆపాదించుకున్నా ఇదంతా కూడా ఆత్మ మంచినే తప్ప ఎట్టి పరిస్థితుల్లో మీకు పైసా కూడా ఉపయోగం లేదు. ఇది జగద్గురు ఆది శంకరాచార్యుల వారు చెప్పినటువంటి విధానాన్ని నేను మీకు చెప్తున్నాను. ధన్యవాదాలు. ధన్యవాదాలు.